స్థానిక పరంపేటలో వేంచేసి ఉన్న సీతారామస్వామి వారి ఆలయంలో మార్గశిర మాసం గురువారం సందర్భంగా విష్ణు సహస్ర తులసి అర్చన కార్యక్రమం నిర్వహించబడిందని పూజారి తెలిపారు. భక్తులు భారీగా వచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మార్గశిర మాసంలో మొదటి గురువారం మహాలక్ష్మి అమ్మవారు లక్ష్మీదేవిగా ఉంటుంది కాబట్టి ఈరోజు మార్గశిర మహాలక్ష్మి చాలా విశేషమైన రోజు అని దేవాలయ అర్చకులు తెలిపారు. మన పల్నాడు జిల్లా తలసరావుపేట సత్తెనపల్లి రోడ్లో బరంపేటలో వేయించేసి ఉన్న సీతారామస్వామి ఆలయంలో మార్గశీర్ష మాస గురువార సందర్భముగా విష్ణు సహస్ర తులసి అర్చన కార్యక్రమం జరపబడింది. కావున 50 మంది భక్తులు కూడా వచ్చి చాలామంది తీర్థప్రసాదం స్వీకరించాలి. ఇంకాను వచ్చిన వాళ్ళు చాలామంది వచ్చారు. ఈ మార్గశీర్ష మాసంలో ఫస్ట్ గురువారము మహాలక్ష్మి అమ్మవారు మార్గశీర్ష మాసంలో లక్ష్మీదేవి గురువారం నాడు ఉంటుంది కాబట్టి మార్గశీర్ష మహాలక్ష్మి చాలా విశేషమైన రోజు. కావున 50 మంది భక్తులు కూడా అందరూ కూడా వచ్చి తీర్థప్రసాదములు స్వీకరించవలసిందిగా మరీ కోరుచు ఈ కార్యక్రమాన్నంతటి కూడా జరిపిస్తున్నవారు ఆలయ ధర్మకర్త వేముల శంకరనారాయణ గారు, వారి ధర్మపత్ని నాగమల్లేశ్వరి గారు, వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కావున వారికి వారి కుటుంబానికి శ్రీ సీతారామచంద్ర స్వామి అనుగ్రహం కలగాలని మరీ కోరుచు మార్గశీర్ష మహాలక్ష్మి అమ్మవారి కోరి కూడా కోరాలని మరీ కోరుచున్నాం.